ధన్యాలు పులుకరింపజేసేటువంటి ప్రకృతి సోయగాలు ముగ్గ మనోహరంగా కట్టిపడేసే జలాశయాలు జలపాతాలు వేల ఏళ్ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి పర్యాటక ప్రదేశ అధ్యక్ష ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నారో గడచిన 10 సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకాన్ని మర్చిపోయిర్రు, ప్రజలు మర్చిపోయిర్రు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా అందుకే అధ్యక్ష వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు అధ్యక్ష. ఇలా చాలా మంది వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినాయి. కనీసం ఇప్పటికైనా అలాంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు సహకరించాలి అధ్యక్ష. ఈ యొక్క టూరిజం పాలసీ 10 సంవత్సరాలు మీరు చేయని పని మేము చేస్తూ ఉంటే మిమ్మల్ని సహకరించాలని నేను కోరుకుంటూ అధ్యక్ష. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే 4 ఏళ్లలో తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పనిచేస్తాను అధ్యక్ష. అధ్యక్ష సహజ వనరులు అంతగా లేని అనేక దేశాలు టూరిజంపై ఆదాయంతో మనుగడ సాధిస్తూ ఉంటే అన్నీ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇలా అన్ని రకాల అవకాశం ఉన్నా కూడా మనం వెనుకబడిన అధ్యక్ష. అందుకే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నటువంటి ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా అన్వేషించేటువంటి కార్యక్రమం చేస్తూ లక్ష్య చారిత్రక ఆధ్యాత్మిక పురావస్తు ఎకో హెల్త్ మొదలగు అన్ని రకాల పర్యాటకంపై దృష్టి సారించిన అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలు గుర్తించి వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారు అధ్యక్ష. అధ్యక్ష టూరిజం అంటే టూరిజంలో కల్చర్ కూడా ఒక భాగం అధ్యక్ష. కల్చర్ అంటే కేవలం ఆట పాటలే కాదు అధ్యక్ష. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అన్ని రంగాలకు వర్తిస్తుంది అధ్యక్ష. ఇలా కల్చర్ ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఇక్కడ గొడవ చేస్తానంటే అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తానంటే ఆ కల్చర్ అనేది పోయింది కాబట్టి ధ్వంసమైంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి అధ్యక్ష. ఇప్పటికైనా గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి, సహకరించాలని కోరుకుంటుంది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వానికి అధ్యక్ష ప్రభుత్వం వ్యాపారం చేయ అధ్యక్ష. ప్రభుత్వానికి వ్యాపార దూరం ఉండదు. అందుకనే ఈనాడు కేవలం పబ్లిసిటీ అండ్ ఫెసిలిటేట్ చేస్తుంది. అట్లాగే అధ్యక్ష పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈనాడు ఉన్నటువంటి ఎన్నో నిరర్థక ఆస్తులు అధ్యక్ష. వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులను రప్పించడమే కాకుండా ఇన్వెస్టర్స్ను కూడా రప్పించే కార్యక్రమం చేసి దానిలో ఇవన్నీ కూడా సరి చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పర్యాటక శాఖకు ఎంతో విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన నేను మీకు అందరికీ తెలిసిన పేరే తారామతి బారాదారి ఉంది. తారామతి బారాదారి రోడ్డు ఉంది. అది ఈ రోజున కొన్ని వందల కోట్ల ఆస్తి. దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కేవలం నెలకు 5-6 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు మొద్దు నిద్రపోయి 10 సంవత్సరాలు పట్టించుకుని పాపాన పోలే. వాటిని మనం సరిచేసి ఇలా వందల కోట్ల వేల కోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా పడి ఉన్నాయి. వాటిని ఈ రోజున ప్రభుత్వం ఆదాయం పెంచే కార్యక్రమం చేసి వాటిని వినియోగం తీసుకొచ్చే కార్యక్రమం చేసి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమం చేసి వాళ్ళకందరికీ కూడా మనం ఈ రోజున కొన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు ఎట్లయితే చేస్తూ ఉన్నాయో మనం కూడా వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే అధ్యక్ష ఈనాడు పర్యాటకులను పర్యాటక ప్రదేశాలు రప్పించేందుకు మౌలిక వసతులు కల్పించడం ఒకటి. అట్లాగే
హరిత హోటల్స్ను కూడా జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికతతో పాటుగా అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా రూపొందిస్తాను. అధ్యక్ష, గడచిన 10 సంవత్సరాల కాలంలో ఇలా సుమారుగా 30-40 హరిత హోటల్స్ టోటల్ డిఫెక్ట్ అయిపోయిన అధ్యక్ష. సో వాటన్నిటిని కూడా సరిదిద్దేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించడం, అట్లాగే ఆదాయ మార్గాలను అన్వేషించడం కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇక పర్యాటక రంగంలో ప్రాంతాల అభివృద్ధికి ఈ మధ్య కాలంలోనే సుమారుగా 100 కోట్లు పరిపాలన అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ తీసుకొని ఈనాడు ఒకటి రామప్ప సర్క్యూట్ ఒకటి, అట్లాగే నల్లమల సర్క్యూట్ ఏర్పాటు చేసి మరొక 150 కోట్ల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈనాడు నలుమూలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం అధ్యక్ష. ముఖ్యంగా శ్రీశైలం, సోమశిల, నాగార్జున సాగర్ ఉన్నటువంటి 160 కిలోమీటర్ల మీద ఉన్నటువంటి నల్లమల అడవుల గుండా ప్రవహిస్తున్న కృష్ణానది కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అట్లాగే ఈనాడు దట్టమైన అడవులు రకరకాల ప్రాంతాలు ఉన్న అధ్యక్ష. వాటన్నిటి కూడా మనం వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి నాగార్జునకొండ, ఈ నాగార్జునకొండకు దక్షిణాసియా ఖండంలోని ఈ యొక్క పర్యాటకులను కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అది కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రోజున నూతన ఉరవడికి శ్రీకారం చుడుతూ టూరిజంలో ప్రమోషన్లో భాగంగా అనేక వినూత్నమైన కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సుమారుగా 1,00,000 మంది విద్యార్థుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలకు రప్పించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళకు స్ఫూర్తి నింపేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష దీంతో పాటుగా టూరిజంతో పాటుగా రకరకాల జానపద కళాకారులు చాలా ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా అధ్యక్ష, ఈ రోజున ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడం కోసం టూరిజం పాలసీ 2025-2030 తీస్తా ఉన్న అధ్యక్ష. ఇందులో బహుళార్థక భాగస్వామ్యం నుండి ఇన్పుట్లను పరిగణన తీసుకొని ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని 2025-30 రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష. ఈ పాలసీ యొక్క విజన్, లక్ష్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో ప్రధానంగా పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సర్వీస్ ద్వారా కమ్యూనిటీ సాధికారతో ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, అడ్వెంచర్, పర్యావరణ టూరిజం యొక్క అనుకూలమైన కలయికలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం యొక్క ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి గమ్యస్థానంగా తెలంగాణను నిలపడమే 2020-30 యొక్క పాలసీ విజన్గా ఉంటుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, రాబోయేటువంటి 5 సంవత్సరాలు అధ్యక్ష, రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో కనీసం 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేస్తూ, పెట్టుబడులు తెప్పిస్తూ ఈ రాబోయే సంవత్సరాల్లో 3 లక్షల మందికి, కనీసం 3 లక్షల మంది కోసం అదనపు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడితోటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలపడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, బలమైన సోషల్ మీడియా ఉనికి, అట్లాగే లిటరరీ డాక్యుమెంటేషన్ పరిరక్షణపై సమిష్టి కృషి ద్వారా ఇవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. దీంతో పాటుగా మౌలిక సదుపాయ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ను ఒక కీలకమైన ప్రాంతంగా పరిగణించి దీని పరిసరాల్లో ఉండేటువంటి 1-2 గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అట్లాగే త్రిబులార్ గుండా డ్రై పోర్ట్లను అభివృద్ధి చేసి గ్రీన్ఫీల్డ్ హైవే నుండి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా నిర్మాణ సామాగ్రి, భవన నిర్మాణ సామాగ్రి, షాపింగు, వ్యాపార పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఒక హబ్గా వీలు కల్పించి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష,
వెడ్డింగ్ షాపింగు, గోల్డ్ సౌక్స్, గృహస్థ షాపింగు, అవుట్లెట్ మాల్స్, నిర్మాణ సామాగ్రి మాల్స్, ఫర్నిచర్ మాల్స్, వీటి కోసం ప్రత్యేకించినటువంటి మాల్స్ వంటివి త్రిపుర చుట్టూరా ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాలను కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పీపీపీ విధానంపై మా భూ లభ్యత ఆధారంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా మెగా రీటైల్ మాల్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే జెట్టీలు కానీ, లాంచీలు కానీ, అట్లాగే వాటర్ స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేస్లు కావచ్చు, దేవాలయాలు అటువంటి ప్లేస్లో కూడా లైట్ అండ్ మ్యూజిక్ షోస్, లైట్ అండ్ సౌండ్ షోస్, అట్లాగే కల్చరల్ షోస్, వివిధ రకాల కళాపాలు ఉన్నాయి, రకరకాల కళలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉపాధి జరగాల. గత ప్రభుత్వం కేవలం 500 మందికి మేము ఉద్యోగాలు చెప్పేసి మిగతా వాళ్ళకి గాలికి వదిలేసింది అధ్యక్ష. అట్లాగే నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళల్ని, కళారూపాలని, కళాకారులకు, రచయితలకు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఉపాధి దొరికే పద్ధతిలో వాటందరినీ కూడా ఈ యొక్క కల్చరల్ ప్లేస్ అవుతున్నాయో, టూరిస్ట్ ప్లేస్ని అక్కడ కల్చరల్ స్టేజ్ నిర్మాణం చేసి అందులో వాళ్ళ పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే స్కై వాక్స్ కావచ్చు, అట్లాగే లండన్లో దుబాయ్లో ఉన్నటువంటి లండన్ ఐ అంతకు మించినటువంటిది. లండన్ ఐ కేవలం 150 మీటర్స్ ఉంది. మేము ప్రపోజ్ చేసేది 250 మీటర్ల కంటే ఎక్కువ, దుబాయ్ కంటే పెద్దది తెచ్చేది ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇంకా మెనీ అదర్ యాక్టివిటీస్. అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్, ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం. అట్లాగే 4th సిటీలు కూడా. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే దీనిలో వివిధ రకాల ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈనాడు వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తెప్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాళ్ళకు వివిధ రకాల ఇన్సెంటివ్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వివిధ రకాల ఇన్సెంటివ్స్ను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఐకానిక్ ప్రాజెక్ట్స్ అని, వివిధ రకాల గ్రేడింగ్ చేసి మెగా ప్రాజెక్ట్స్ అని, మైనర్ ప్రాజెక్ట్స్ అని రకరకాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ టూరిజంతో పాటుగా కల్చర్ను కూడా, ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష, కల్చర్ కూడా ధ్వంసమైంది. ఇలా కల్చర్ అనేది జీవన విధానం. ఇలా చాలా సమస్యలకు పరిష్కారం ఆ జీవన విధానాన్ని, మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ కల్చర్ పోయింది, ధ్వంసం చేసిండు కాబట్టి ఈనాడు మరి ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి ఈ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, అధ్యక్ష, ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు, టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు, అసలు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో